హైడ్రా చర్యలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు పరిధిలోని అంశాలపై జోక్యం తగదని హెచ్చరించింది. కూల్చివేతలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కూల్చివేతలపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి, హైడ్రా చర్యలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్, మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి అప్డేట్ ఏంటి? ఏ అంశాలకు సంబంధించి హైకోర్టు ఈ విధంగా స్పందించింది? తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను మరోసారి హైడ్రా ఉల్లంఘించిందంటూ కూడా తెలంగాణ హైకోర్టు అయితే మాత్రం కొంత సీరియస్ అయినటువంటి పరిస్థితి కనపడింది. ముఖ్యంగా హైడ్రా చర్యలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు పరిధిలో అంశాలపై జోక్యం తగదంటూ కూడా తెలంగాణ హైకోర్టు హెచ్చరించినటువంటి పరిస్థితి. కూల్చివేతలపై నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు కూల్చివేతలపైన గతంలోనే తెలంగాణ హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ ఆదేశాలను పట్టించుకోకపోవడం, మరోసారి కోర్టు ఉల్లంఘనలు పాల్పడుతుండటంతో తెలంగాణ హైకోర్టు మరోసారి హైడ్రా పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ కూల్చివేతల వ్యవహారానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది. సెప్టెంబర్ 9న తెలంగాణ హైకోర్టులో హైడ్రా వేసేటువంటి కౌంటర్ పైన మరోసారి వాదనలు కొనసాగుతాయి. దాని తర్వాత తదుపరి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే హైడ్రా గతంలో ఏవైతే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు కావచ్చు, డైరెక్షన్స్ ఉల్లంఘించి ఏ విధంగా అయితే ల్యాండ్ లోకి ఎంటర్ అయ్యారో ఆ సమయంలో కూడా స్వయంగా కమిషనర్ రంగనాథ్ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. తనని వెంటనే మార్చాలని, కొత్త అధికారులు నియమించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు మరోసారి కీలక నిర్ణయం, ఈ యొక్క కీలక కామెంట్స్ అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. స్వామి, రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.